ఒకనాడు ఒక పేదవాడు ఓ మహర్షితో, స్వామి, నేనెందుకు ఈ పేదరికంతో కష్టపడుతున్నాను అని బాధపడ్డాడు. అప్పుడు ఆ ఋషి, ఈ కష్టాలు నీ గత జన్మలలో చేయని దాన ధర్మాల తాలూకా ఫలితం నాయనా అని అన్నాడు. అప్పుడు ఆ పేదవాడు, స్వామి, గత జన్మలలో చేయలేదు, సరే ఇప్పుడు చేద్దామనుకున్నా చేయలేని స్థితిలో ఉన్నా, ఇక నా అన్ని జన్మలు ఇంతేనా అని అడిగాడు. అప్పుడు ఆ ఋషి, నువ్వు చేయలేకేం, నీ దగ్గర పంచనిధులు ఉన్నాయిగా, వాటితో చెయ్యి, నా దగ్గర పంచనిధులా అని ఆశ్చర్యపోయాడు పేదవాడు. అప్పుడు ఆ ఋషి, నాయనా, నీ స్వచ్ఛమైన ఓ చిరునవ్వు పక్కవారికి ఆనందం కలిగిస్తుంది, అది నీ మొదటి నిధి. తోటి వారి బాధలను గుర్తించి కరుణతో చూసే నీ చూపే నీ రెండో నిధి. సాటి మనుషులకు ప్రేమను పంచగల నీ హృదయం మూడో నిధి. నీ వాక్కు ద్వారా కష్టాల్లో ఉన్న వాళ్లకు స్వాంతన, ప్రేరణ కలిగించేలా మాట్లాడే మాటలు నీ నాలుగో నిధి. వీటన్నిటికీ నిలయమై ఇతరులకు సాయం చేయగల శక్తి కలిగిన నీ దేహం ఐదవ నిధి అని చెప్పడంతో ఆ పేదవాడికి దాన ధర్మాలు చెయ్యాలంటే కేవలం డబ్బే కాదు, చెయ్యాలనే బుద్ధి, శక్తి ఉంటే చాలన్న విషయం అవగతమైంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.